అభిమానులతో ఊహించని ఘర్షణలు అప్పుడప్పుడు సెలబ్రిటీలకు తీవ్రమైన చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. అలాంటి ఒక ఘర్షణ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి రాష్ట్రం నిషేధించడం వరకు వెళ్ళింది. పాపులర్ గాయకుడు సోను నిగంపై కన్నడిగులు గుర్రుగా ఉన్నారు. అతడిపై కన్నడ చిత్రసీమ అనధికారిక నిషేధం అమలు చేసింది. అతడికి పాడేందుకు ఇకపై అవకాశాల్లేకుండా నిలువరించింది. అలాగే కన్నడ పరిరక్షక సంఘాలు అతడిపై సీరియస్గా కేసులు నమోదు చేస్తుండడం చర్చనీయాంశమైంది. దీనంతటికీ కారణం అభిమానితో తలెత్తిన అనూహ్యమైన గొడవ. ఒక లైవ్ కాన్సెర్టులో తలెత్తిన వివాదం కాస్తా చినికి గాలివానగా మారి ఇప్పుడు అతడిని నిషేధించేంత వరకు పరిస్థితి దిగ్జారిందంటే ఈ వివాదంలో తప్పు ఎవరిదో కనుగొనాలి. ఇంతకీ సోను నిగం చేసిన తప్పేమిటి అంటే అతడు కన్నడ అభిమానితో దురుసుగా ప్రవర్తించడం, కన్నడ భాషను అవమానించడం అనేది ప్రధాన ఆరోపణ. లైవ్ కాన్సెర్టులో కన్నడ పాట పాడాల్సిందిగా కోరిన అభిమాని కోరికను నిరాకరించడమే గాక అతడిని పహల్గాంలో దాడి చేసిన తీవ్రవాదులతో పోల్చాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వారంలోగా వివరణ ఇవ్వాల్సిందిగా సమన్లు జారీ చేయడం సంచలనమైంది. ప్రస్తుతం ఈ కేసును కర్ణాటక పోలీసులు సీరియస్గా తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై స్పందించిన సోను నిగం అభిమానితో జరిగిన వాస్తవ ఘర్షణను వివరించే ప్రయత్నం చేశారు. 51 ఏళ్ల వయసు ఉన్న తనను కొడుకు వయసు ఉన్న అభిమాని అవమానించాడని, కొందరితో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడని సోను నిగం పేర్కొన్నారు. అభిమానుల అభ్యర్థనను గౌరవించి కన్నడ పాటల్ని పాడేందుకు అంగీకరించానని, అయితే ఇప్పుడే కార్యక్రమం మొదలైందని వారిని సముదాయించే ప్రయత్నం చేశానని సోను అన్నారు. కానీ ఆ సమయంలో సదరు దురభిమాని తన స్నేహితుల గుంపుతో కలిసి తనను బెదిరించి గొడవ చేయడానికి ప్రయత్నించాడని సోను నిగం ప్రత్యారోపణలు చేశారు. నేను దేశభక్తుడిని, భాష పేరుతో ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నిస్తే దానిని అంగీకరించను అని సోను అన్నారు. కన్నడ భాష తనకు రెండో భాష అని, భాషను తాను ఎంతో గౌరవించి ప్రేమిస్తానని అన్నారు. ప్రతిసారీ కచేరీలో గంటపాటు కన్నడ పాటల కోసం ప్రిపరేషన్ సాగిస్తానని కూడా అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలు, సంస్కృతి, సంగీతం, సంగీతకారులను తాను ఎంతగానో గౌరవించి ప్రేమిస్తానని సోను అన్నారు. పోలీసుల విచారణకు తాను అన్ని విధాలా సహకరిస్తానని, వారి నిబంధనల మేరకు అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రస్తుతం సోను సుదీర్ఘ నోట్ ఇంటర్నెట్లో వైరల్గా మారుతోంది.